అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసుని సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నాల్లో అదానీ గ్రూప్ పెద్దలు బిజీగా ఉన్నారు. అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SECకి $18 మిలియన్ చెల్లించి కేసును సెటిల్ చేసుకోవడానికి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రెడీ అయ్యారు. అలాగే క్రిమినల్ కేసులో అదానీపై మోపిన అభియోగాల్ని వెనక్కి తీసుకోవడానికి అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మొగ్గు చూపిస్తోంది. అదానీ ఎనర్జీ తరపున కాంట్రాక్టులు పొందడానికి భారత్లోని అధికారులకు ముడుపులిచ్చినట్లుగా అదానీపై గతంలో ఆరోపణలొచ్చాయి. దీనిపైనే అమెరికాలో క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పుడు ఈ అంశంలో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అదానీ. అదానీ పైన, ప్రధాని మోదీ పైన కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ రాజీ పడిపోయారంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమెరికాతో మోదీ వాణిజ్య ఒప్పందం చేసుకోలేదని, అదానీని విడిపించడానికి బేరసారాలాడారని రాహుల్ విమర్శించారు. మరోవైపు కేరళ కాంగ్రెస్ సైతం మరింత ఘాటైన మాటల దాడి చేసింది. అమెరికాలో 96,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అదానీ ఆఫర్ చేసినందువల్లే ఈ కేసు వాపస్ తీసుకుంటారని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ 96,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ రంగ బ్యాంకులవే అని కేరళ కాంగ్రెస్ అంటోంది. ఇదంతా భారత ప్రజల బ్యాంక్ డిపాజిట్లేనని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.